క్రీస్తు యొక్క రెండవ రాకడ జరగబోతుంది. ఆయన రాకకు చాలా దగ్గరగా మనం ఉన్నాం. ఆయన రాకడ జరిగితే మన జీవితాలలో భక్తి అనేది లేని ఆ పరిస్థితులు కనబడ్డాయి అనుకోండి, మనం కానీ మన కుటుంబాలు కానీ ఏమైపోతాయి ఒకసారి ఆలోచించండి. ఏమైపోతారు అంటే ఈ ప్రమాదాన్ని మనం ఎందుకు పసిగట్టలేకపోతున్నాం? ఈ ప్రమాదాలను పసిగడితే మనం ఏం చేస్తాం తెలుసండి? ఒకరినొకరు పురికొల్పుకుంటాం, ఒకరినొకరు హెచ్చరించుకుంటాం, ఒకరినొకరు దేవుని పనిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఇవి పసిగట్టలేదు అనుకోండి, ఆరాధన కూడా రావండి. దైవ కార్యక్రమాలు పాల్గొనలేం. ఎలా ఉంటుందంటే మన మనసు, బైబిల్లో కొంతమంది అనుకుంటారట, దశలోనిక పత్రికలో ఉంటుంది, ఎప్పటి నుంచో లోకం ఎలా ఉంది, నెమ్మదిగానే ఉంది, అందరూ ఏమో కీడు వస్తుంది అనుకుంటున్నారు. ఏ కీడు వస్తుంది? ఏమీ రాదు, భయం ఏమీ లేదు, ఏమి భయపడ మాకు, ఏ దైవ కార్యక్రమాలు పాల్గొన మాకు అని వారిలో ఒక భక్తిహీనత ఆలోచనలు పుట్టిస్తూ ఉంటుంది. మనకు కూడా అనిపిస్తుంటది కదండి. బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి చెప్తున్నారు యేసు వస్తాడు. ఏడి ఆయన ఒక మాట అన్నాడు, మీరు అనుకున్న గడియలో నేను వస్తాను, కానీ కొన్ని సూచనలు నా రాకడకు ముందు జరుగుతాయి, అవి మీరు తెలుసుకోండి. అవి తెలుసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు.